యాష్ గార్డ్ అండి, బూడిద గుమ్మడికాయతో అనమాట. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని దాన్ని ఇలాగా గ్రేట్ చేసేసుకోవాలండి, సన్నగా కోరేసుకోవాలన్నమాట. ఇలా తురిమేసుకుంటే ఏమవుతుందంటే అది మంచిగా చక్కగా ముద్దలాగా వస్తుంది. వాటరీగా ఉంటుంది కదండి. గింజలు తీసేసేయండి, గింజలు వేసుకుంటే అంత బాగుండవు. అందులో ఏంటంటే పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి అది కలిపాను అనమాట. ఇంగు కలిపాను, ఉప్పు వేసాను రుచికి తగ్గట్టు. అది బైండింగ్కి రావడానికి ఏంటంటే 2 స్పూన్స్ ఏమో బియ్యపిండి వేసాను, 1 స్పూన్ ఏమో శనగపిండి వేసాను అనమాట. ఇది పెనం మీద ఇలా చేతితో ఒత్తేసుకోవచ్చండి, మనకేం చెయ్యేమీ కాదు చక్కగాను. ఇది ఏంటంటే ఒడియాల పిండి పెట్టుకున్నప్పుడే అట్టు వేసుకోవాలని లేకుండా ఆ పచ్చిపిండితోటి ఒడియాల పిండితోటి అట్టు వేసుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. మనం ఏంటంటే మామూలుగా ఇలాగే గుమ్మడికాయ తీసుకొచ్చి ఇలా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుందండి, ఊరికినే తినే కన్నా అప్పడాల పిండి తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఒడియాల పిండి కూడా నచ్చుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు గుమ్మడికాయలు ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి కదండి, అందువల్ల అనమాట.